మరణించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ముందు మనిషి అనే వ్యవస్థ నిర్మాణం ఎలా జరిగిందో కొంత అర్థం చేసుకోవాలి. యోగ సంప్రదాయంలో ఆ వ్యవస్థనంతా కలిపి శరీరం అనే వ్యవహరిస్తారు. మీ శరీరంలో 5 కోశాలు తొడుగులు ఉన్నాయి. వీటిని అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అంటారు. ప్రతి కోశానికి కొన్ని లక్షణాలు, ఒక ప్రయోజనము ఉన్నాయి. మానవ వ్యవస్థ నిర్మాణంలో అన్నిటికంటే పైన ఉండే తొడుగు భౌతిక శరీరం. దీన్ని అన్నమయ కోశం అంటారు. అన్నం అంటే ఆహారం కనుక ఇది ఆహార శరీరం. మీరు పుట్టినప్పుడు మీరు 2.5-3 కిలోల బరువు ఉన్నారు. ఇప్పటి బరువు అందుకు 20 రెట్లుంటుంది. ఆ బరువంతా మీరు తిన్న ఆహార పదార్థాల పోషకాల నుంచి వచ్చింది. కనుక మీరు శరీరం అనేది నిజానికి ఆహారపు రాశి. అందుకే దాని పేరు అన్నమయ కోశం. దాని కింద ఉండే రెండో తొడుగు మనోమయ కోశం. మన అంటే బుద్ధి లేక మనసు. ఇది మానసిక శరీరం. మీ భావనలు, భావోద్రేకాలు సంకల్పితంగానో అసంకల్పితంగానో జరిగే మనోగతమైన వ్యాపారాలతో ఈ కోశం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో వైద్యులు చాలా వ్యాధులను మనోదైహికమైన వ్యాధులుగా వర్ణిస్తుంటారు. అంటే మనసులో జరిగేవన్నీ శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తాయని. మనసులో ఏ చిన్న మార్పు కలిగినా దాన్ని బట్టి శరీరంలో రసాయనిక చర్యలు జరుగుతాయి. అలాగే శరీరంలో జరిగే రసాయనిక చర్యలన్నీ కూడా మనస్థితిలో మార్పులు కలిగిస్తాయి. మనస్సు అంటే అదేదో శరీరంలో ఫలానా చోట ఉంటుంది అనుకుంటుంటారు చాలామంది. అది తప్పు. మనస్సు ఒక చోటంటూ ఉండదు. అది సర్వవ్యాపకంగా ఉంటుంది. శరీరంలో ప్రతి కణంలోనూ జ్ఞాపక శక్తి, వివేచనా శక్తి, బుద్ధి బలము ఉంటాయి. ఈ మనసుకే ఒక శరీరం ఏర్పడి ఉంది. దాన్ని మనోమయ కోశం అంటాం. ఈ భౌతిక మానసిక శరీరాలు అంటే కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లాంటివి. విద్యుత్ శక్తి లేకపోతే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మాత్రమే తమంతట తాము ఏమీ చేయలేవు. కనుక ఈ మానవ వ్యవస్థలో మరొక మూడవ తొడుగు ఉంది. దాని పేరు ప్రాణమయ కోశం. ప్రాణం అంటే జీవశక్తి. ఈ శక్తి శరీరం అన్నమయ కోశానికి, మనోమయ కోశానికి శక్తినిచ్చి నడిపిస్తుంది. ఈ 3 కోశాలు భౌతిక శరీరం, మనోమయ కోశం, శక్తి శరీరం భౌతికమైనవే. అన్నమయ కోశం భౌతికమని గుర్తించడం కష్టం కాదు. అది కళ్ళకు కనిపిస్తుంది కనుక ముట్టుకొని చూడవచ్చు. కనుక మనోమయ, ప్రాణమయ కోశాలు కూడా భౌతికమైనవే. ఒక పోలిక చెప్పుకోవచ్చు. లైట్ బల్బు ఉంటుంది, అది భౌతికంగా కనిపిస్తుంది. దానిలో ప్రవహించే విద్యుత్ శక్తి కూడా భౌతికమే. వెలిగే బల్బు కాంతి కూడా భౌతికమే. అలాగే భౌతిక శరీరం భౌతికం, స్థూలం. మనోమయ కోశం దానికంటే సూక్ష్మం కానీ భౌతికం. శక్తి దేహం దానికంటే కూడా సూక్ష్మం కానీ అది భౌతికమే. జీవి గురించి ఇప్పుడు మనకు తెలిసింది ఈ 3 పార్శ్వాలే. మూడింటి మీద కర్మ సంబంధమైన ముద్ర లేక స్మృతి ఉంటుంది. శరీరం మీద, మనసు మీద, ప్రాణశక్తి మీద ఆ కర్మల ముద్ర ఉంటుంది. ఈ కర్మ ముద్రలే జీవాన్ని ఒక్కటిగా కలిపి ఉంచే వ్యవస్థ. 4వ తొడుగు లేక పొదను విజ్ఞానమయ కోశం అంటారు. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. అంటే అది ఇంద్రియ జ్ఞానానికి అతీతమైంది. దాన్ని ఎథిరిక్ లేదా అతీత శరీరం అంటారు. ఇది భౌతికము కాదు, అభౌతికము కాదు. రెండింటికి మధ్య లంకె లాంటిది. దాన్ని మీరు మీ ప్రస్తుత స్థితిలో అనుభవంలోకి తెచ్చుకోలేరు. ఎందుకంటే మీ అనుభవం మీ పంచ జ్ఞానేంద్రియాలు కలిగించే జ్ఞానానికి పరిమితమైనవి. ఈ ఇంద్రియాలకు భౌతికాతీతమైన విషయాలు గోచరించవు. మీరు అనుభూతిపూర్వకంగా ఈ కోశాన్ని గ్రహించగల స్థితికి గనక చేరగలిగితే మీరు ఈ బ్రహ్మాండం తత్వాన్ని పూర్తిగా తెలుసుకునే దిశలో ఒక్కసారిగా అసాధారణమైన పురోగతి సాధించినట్టే. 5వ తొడుగు ఆనందమయ కోశం. ఈ ఆనందం బ్రహ్మానందం. అది లౌకికమైన ఆనందాల లాంటిది కాదు. భౌతికమైన విషయం అయితే ఫలానా చోట ఉంటుందనవచ్చు. భౌతికాతీతమైన విషయానికి ఫలానా చోటంటూ లేదు. అది సర్వస్వం. అదే సర్వశూన్యం. అన్నిటికంటే లోపల ఉన్న ఈ కోశం భౌతికాతీతమైన కోశం. ఇది కేవలం శూన్యత్వం. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే నథింగ్ కానీ నో థింగ్ మధ్య
అడ్డగీత ఉండాలి. ఇది భౌతిక పదార్థం. ఇది భౌతికత్వానికి అతీతమైన కనుక దీన్ని వర్ణించడం, నిర్వహించడం సాధ్యం కాదు. కనుక యోగశాస్త్రం దీని గురించి అనుభూతి పరంగానే చెప్తుంది. ఈ భౌతికాతీతమైన విషయం మనకు అనుభూతి పరంగా అందుబాటులో ఉంటే మనం పరమానంద భరితులం ఉంటాం. అందుకే ఆనందమయ కోశాన్ని ఆనంద శరీరం, బ్లిస్ బాడీ అంటారు. అంటే భౌతిక వ్యవస్థ లోపల ఒక పరమానందపు బుడగ ఏదో ఉంటుందని కాదు, అలాంటిదేమీ ఉండదు. కానీ మీరు ఈ అనిర్వచనీయమైన పార్శ్వాన్ని సూచించగలిగినప్పుడు అది ఒక అపరిమితమైన పరమానందానుభూతిని కలిగిస్తుంది. దానికి తనదైన రూపం అంటూ ఉండదు. ఎవరైనా మరణించాలంటే వాళ్ళు వాళ్ళ బాహ్య కోశాలను, అన్నమయ కోశము, మన ఎరుకను అందే మనోమయ కోశము మాత్రమే కోల్పోతారు. వ్యవస్థ అంతా మరణాన్ని పొందినట్టు కాదు. వ్యవస్థలో ఇతర కోశాలు భద్రంగానే ఉంటాయి. ఇవి మరో మాతృగర్భాన్ని ఆశ్రయించి మళ్ళీ భౌతిక ఆకారాలను సమకూర్చుకుంటాయి. అందుకే మరణం అంటే కరిగిపోవడం కాదు, మీరు మళ్ళీ అతి త్వరలో తిరిగి వచ్చేస్తారు. ప్రాణశక్తి శరీరము, మనోదేహము, భౌతిక శరీరము ఈ మూడు నష్టమైపోతే ఆనంద శరీరం బ్రహ్మాండంలో భాగమైపోతుంది. ఆ మూడు శరీరాలు కలిసి ఉంటేనే అవి ఆనంద శరీరాన్ని పట్టి ఉంచగలవు. అవి లేకపోతే ఆనంద శరీరము ఉండదు. అంటే అప్పుడిక ఏమీ మిగలనట్టు. జీవనము, మరణము, లయము వీటి కథంతా ఇంతే.